ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ కొరివి వినయ్ కుమార్ ఆరోపించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు డీసీసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వినయ్ కుమార్ మాట్లాడారు. నూతన రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం ఎస్సీ రైతుల నుండి బలవంతంగా భూములు స్వాధీనం చేసుకుంటుందని, భూసేకరణ కాకుండా భూ సమీకరణ చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వినయ్ కుమార్ తప్పుపట్టారు. త్వరలో నూతన రాజధాని ప్రాంతంలో రైతులకు జరుగుతున్న అన్యాయాలను దళిత రైతులకు తెలియచేసి వారిని చైతన్యపరిచే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అట్లాగే చిన్న సన్నకారు రైతులు లంకపురంలో కార్మికులు పనిచేసేటువంటి వ్యవసాయ కార్మికులు వెళ్తూ ఉన్నారు. ఈ భూములు అక్కడే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. పేదలకు నోటికాడ కూడు లోపడే పద్ధతి ఇది. ఈ పద్ధతి సరైనగా తీసుకున్నట్టుగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. దళితుల భూములు టచ్ చేయకూడదని, పేదల భూములు టచ్ చేయకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అట్లాగే కాంపెన్సేషన్ చెల్లింపులో కూడా చెబుతున్నారు పద్ధతులు. పట్టా భూములు గ్రేటు, ఎస్ఎల్ భూములు గ్రేట్ అన్నారు. ఎస్సీ ఇది భూసేకరణ చట్టం ఏదైతే 2013లో ఆ భూసేకరణ చట్టంలో పట్టా భూములు కానీ ఎస్ఐడి భూములు కానీ తేడా చూడకూడదు అనేటువంటి ఒక ప్రక్రియ ఉంది. ఇది కూడా దీని గురించి కూడా ఆ చట్టాన్ని ఉల్లంఘన అవుతుంది. నా ఉద్దేశంలో ప్రభుత్వం అనేది వ్యాపారం చేయాలి, రాజ్యపాలన చేయాలి. వీళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ పేరుతో ఈ రోజున ఆ భూములు ఆక్రమించే ప్రయత్నం చేస్తారు. ల్యాండ్ సేకరించడం అనేది ప్రభుత్వం చేస్తుంది, సమీకరణ అనేది వ్యాపార సంస్థ చేస్తుంది. ప్రభుత్వం సమీకరణ చేయడం ద్వారా రకంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రభుత్వం చేసేటువంటి ఒక ప్రక్రియ ప్రారంభమైంది.